గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయి నిన్న శనివారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 22 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 18 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 13 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 9 కోట్లు, గుంటూరు నుంచి 15 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 6 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ మొదటి వారంలో 95 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 7 కోట్లు గ్రాస్ వస్తే, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 15 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ మొదటి వారంలో 119 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది వరుసగా 4వ 100 కోట్ల సినిమా బాలయ్యకు. ఇక ఈ 119 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 13.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 17.5 కోట్లకి. అందులో 13.5 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 4 కోట్ల షేర్ వెనక్కి రావాలి. తెలంగాణలో హిట్ అవ్వాలంటే 8 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15.5 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4.5 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి హిట్ అవ్వాలంటే. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 8 కోట్ల కొంటే ఇక్కడ 9.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1.5 కోటి లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 6 కోట్ల కొంటే ఇక్కడ 6.5 కోట్ల షేర్ వచ్చింది. 50 లక్షల లాభాలతో సినిమా హిట్ అయింది ఈస్ట్ గోదావరిలో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 5 కోట్ల కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది మొదటి వారంలో, అంటే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక రేపటి నుంచి వచ్చేవని లాభాలే, ఈ రోజు నుంచి ఆదివారం నుంచి వచ్చేవని లాభాలే వెస్ట్లో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్ల కొంటే ఇక్కడ 7.5 కోట్ల షేర్ వచ్చింది. ఇక్కడ 50 లక్షల లాభాలతో గుంటూరులో హిట్ అయిపోయింది. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 5.5 కోట్ల కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారంలో. ఇంకా 50 లక్షల షేర్ రావాలి కృష్ణాలో, అంటే 1 కోటి గ్రాస్ రావాలి కృష్ణా వరకు. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 2.5 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1 కోటి లాభాలతో సూపర్ డూపర్ హిట్ నెల్లూరులో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 67 కోట్ల కొంటే మొదటి వారంలో 62 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి ఓవరాల్గా, అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి, ఒక తెలంగాణ రాయలసీమ తప్ప తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 3.5 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారం. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి కర్ణాటక వరకు. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే ఇక్కడ 7.5 కోట్ల షేర్ వచ్చింది. మరో 50 లక్షల షేర్ రావాలంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్ల కొంటే మొదటి వారంలో 73 కోట్లు వెనక్కి వచ్చేసాయి, అంటే 90% రికవరీ అయిపోయింది. మరో 7 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 7 కోట్ల షేర్ రావాలి అంటే మరో 14 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి ఈరోజు ఆదివారం వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి నుంచి వచ్చేవన్నీ సినిమాకు లాభాలే. అది మన నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయిన మొదటి వారంలో 119 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 73 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 80 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 73 కోట్లు వెనక్కి వచ్చేసి ఆల్రెడీ. ఇంకా 7 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 7 కోట్లు అంటే మరో 14 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది సినిమా. సూపర్ హిట్. ఓకే, బాయ్.